హాయ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగేశ్వర రెడ్డి గారు డైరెక్టర్గా విష్ణు, రాజ్ తరుణ్, హేబా పటేల్, సోనాలిక ప్రధానమైన పాత్రలు పోషించగా సూపర్ కామెడీ ఫిలిం. దీని కామెడీ ఫిలిం అనే కన్నా ఒక కన్ఫ్యూజన్ కామెడీగా దీనికి మంచి పేరు వచ్చింది యాక్చువల్లీ. సో నేను మాట్లాడబోయే సినిమా పేరు ఈడో రకం ఆడో రకం. సో మరి ఈ సినిమాకి సంబంధించి టీమ్ అంతా ఉన్నారండి. ఇంకా ఈ సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ విష్ణు గారు అండ్ రాజ్ గారు. విష్ణు గారు, రాజ్ తరుణ్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇట్స్ అ కాంబో ప్యాక్. అంటే దీన్ని కొంతమంది కన్ఫ్యూజన్ కామెడీ అంటున్నారు, కొంతమంది ఫన్ఫ్యూజన్ కామెడీ అంటున్నారు. కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇట్స్ అ ఫుల్ కాంబో బిర్యానీ మీల్. అంటే బిర్యానీలో ఫ్యామిలీ ప్యాక్ వస్తూ ఉంటుంది కదా, అలా ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ మై క్వశ్చన్ ఈజ్, చూసే ఆడియన్స్కి మాత్రం ఇట్స్ అ ఫుల్ ఎంటర్టైన్మెంట్. కానీ మీరు డైరెక్టర్ క్రెడిట్ ఇస్తారా, లేకపోతే మీకు మీరు క్రెడిట్ ఇచ్చుకుంటారా? What is the first highlight which made this film a very good success? Ani point of view. ఒకదాని వల్ల సక్సెస్ అవుద్దని ఇప్పుడు చెప్పలేము. అన్ని కుదరాలి. The first priority. No, everything is a priority అండి. అంటే ఆబ్వియస్లీ స్క్రిప్ట్ ఉంటేనే మిగతా అన్నీ వస్తాయి. స్క్రిప్ట్ ఉన్నా సరే పెర్ఫార్మెన్స్ లేకపోతే అది రాదు. పెర్ఫార్మెన్స్ ఉన్నా సరే ఎగ్జిక్యూట్ సరిగ్గా లేకపోతే అది రాదు. అది ఉన్నా సరే మ్యూజిక్ సరిగ్గా లేకపోతే అది రాదు. సో ఎవ్రీథింగ్ షుడ్ ఫాలో ఇన్ ప్లేస్. అన్ని కుదిరినప్పుడే వస్తుంది. సో అంటే ఇటువంటి కథను యాక్చువల్లీ విష్ణు గారు ఆల్రెడీ దేనికైనా రెడీ సినిమాలో, అంటే కన్ఫ్యూజన్ డీ లాగా డీ అండ్ దేనికైనా రెడీ ఈ టింజ్లో ఆయన ఆల్రెడీ ముందు చేశారు. బట్ మీకు మాత్రం ఇట్స్ ఫస్ట్ టైం కదా ఇటువంటి సినిమా, ఇటు కన్ఫ్యూజన్ కామెడీ సినిమా చేయడం ఫస్ట్ టైం. అంటే ఎలా అనిపించింది మరి ఈ సినిమాలో వర్క్ చేయడం? ఐ హ్యాడ్ ఫన్. అంటే ప్రతిరోజు ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ అనమాట. అండ్ నాకేంటంటే రాజేంద్ర ప్రసాద్ గారు కానీ విష్ణు భయ్య కానీ ద మేడ్ మీ ఫీల్ రియలీ కంఫర్టబుల్. సో నాకు ఫస్టే అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి ఒక్కొక్క గంట చేసే వరకు కొంచెం లోపల కొంచెం టెన్షన్ ఉంటుంది తప్ప ఆ తర్వాత ఇంకెళ్ళదు. ఆ తర్వాత గ్రేట్ టైం. సో ఫస్ట్ డే షూటింగ్ లొకేషన్కి వెళ్ళినప్పుడు అంటే విష్ణు గారితో ముందు మామూలుగా ఎప్పుడు మీట్ అయి ఉంటారు, కానీ సినిమా పరంగా ఇట్స్ ఫస్ట్ టైం. లేదు అంటే ఈ సినిమా గురించి ముందుగా కలిసాము. అంటే సినిమా షూటింగ్ టైంలో చూసుకుంటే ఫస్ట్ టైం కదా. అంటే మొత్తం ఎక్స్పీరియన్స్ అది విష్ణు గారిలో మీకు మంచి నచ్చిన క్వాలిటీ ఏంటి? అంటే హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్? ఒకటి ఏంటంటే డిసిప్లిన్ అండి. He is too disciplined, he is too punctual, and there is a sheer gentleman. ఆ మూడు నాలుగు ఒకటి కూడా ఒకటి కూడా లేదా డిసిప్లిన్ అనేది లేదా? కానీ రాజుని విపరీతంగా ప్రేమించేది ఒకే ఒక రీజన్, హిస్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. సినిమా అంటే విపరీతమైన ప్యాషన్. అది ప్రతి నటుల్లోనూ ఉంటుంది, కసిగా ఉంటుంది. కానీ నేను పెరిగిన వాతావరణం సినిమా వాతావరణం. సో నాకు అది పెద్దవాళ్ళందరినీ చూసి ఆ జనరేషన్ విపరీతంగా ఉండేది. మా జనరేషన్కి వచ్చేసరికి అది తక్కువ నేను చూసింది. అలాగా విపరీతమైన సినిమా అంటే ప్యాషన్, అది ఊపిరిగా భావించేది నాకు తెలిసిన అతి తక్కువ మందిలో రాజు. సో నాకు ఇమ్మీడియట్గా నేను దానికి కనెక్ట్ అయ్యాను రాజుతో. సో ఇట్ వాజ్ బ్రిలియంట్. అండ్ అది ఐ హోప్ అండ్ ఐ ప్రే, నా ఇష్టదేవాలందరినీ ప్రార్థిస్తాను ఇలాగ రాజ్కి ఆ ప్యాషన్ ఎప్పుడు ఎల్లకాలం ఉండాలి. అండ్ ముఖ్యంగా ఇందులో కొన్ని సీన్స్ ఉన్నాయి విష్ణు గారు, మీకు సోనాలికాకి మధ్యలో, మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్యలో అసలు సూపర్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చూసుకుంటే ఈ మధ్య కొంచెం సీరియస్ సినిమా చాలా చేశారు. అండ్ నాకు తెలిసి కొన్ని సినిమాల తర్వాత గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ఇట్స్ ఫుల్ ఫ్లెజ్డ్ గుడ్ కామెడీ. రాజేంద్ర ప్రసాద్ గారు మాకు అలా రిలేట్ అయ్యాం మేము కూడా. ఎందుకంటే ఆయన నుంచి కామెడీ మిస్ అయ్యాం కొన్ని సినిమాలకి, సీరియస్ గా ఉండడము చాలా రోజులైంది యాక్చువల్లీ. సో మళ్ళీ మేము పాత రాజేంద్ర ప్రసాద్ గారిని చూడడం జరిగింది. సో మీకు ఆయనకి అసలు రిలేషన్ ఎలా జరిగింది సినిమాలో? అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్? ఇట్ వాజ్ బ్రిలియంట్ వర్కింగ్ విత్. నేను ఫస్ట్ కథ చూసిన తర్వాత నేను రాజేంద్ర ప్రసాద్ గారు అయితే బ్రహ్మాండంగా ఉంటుందంటే దానికి సూపర్గా ఉంటుందని ఫస్ట్ చెప్పింది నాన్నగారు. ఆయన నాన్నగారు చెప్పాను, ఇలా అనుకుంటున్నాం, ఈ కథ అనుకుంటున్నాం, ఇది దీనికి ఆర్పి గారిని అడుగుతా అంటే వెరీ గుడ్ చాయిస్ చేయండి. దాని తర్వాత అప్పుడు అప్రోచ్ అయ్యాను అనిల్ శంకర్, ఈ సినిమా ప్రొడ్యూసర్. ఆయన చాలా బాగుంటుంది, ఒప్పుకుంటారా అంటే అడిగి చూడండి, లేకపోతే నేను మాట్లాడతాను. ఆయన చెప్పి క్యారెక్టర్ చెప్పిన ఇమ్మీడియట్గా ఫెంటాస్టిక్ చేద్దాం అది ఇదని. కానీ ఆయన మాత్రం భలే ఉంటుందండి. అంటే సౌందర్య గారిని సోనాలిక గారిలో చూసి ఈయన ఇంకో రకంగా ఆయన ఇంట్రెస్ట్ చూపించడము, దాంతో రవిబాబు గారు ఇంకో రకంగా దాన్ని థింక్ చేయడము, ఆ సీక్వెన్స్ మాత్రం నిజంగా ఎంత బాగా పండిందంటే ఆడియన్స్ అందరూ కూడా ఫుల్ ఇంకా ఫస్ట్ అవర్ 2 గంటలు బాగా నవ్వుకున్నారు. అండ్ ముఖ్యంగా ఈ సీక్వెన్స్ వచ్చినప్పుడు బాగా గట్టిగా, అంటే వీళ్ళకి అర్థమైపోతుంది కానీ రవిబాబు మాత్రం అర్థం కావట్లేదు. ఇట్ ఈస్ లైక్ దట్. సో మీ ఆ సీక్వెన్సెస్ ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు? యాక్చువల్లీ చాలా, అంటే చేసేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ.
అంటే ఆ రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే ఆయనలో ఎనర్జీ అనమాట, చాలా ఎనర్జీ ఉంటుంది ఆయనకి. ఇప్పటికీ కూడా సెట్లో ఇప్పుడు కూర్చోవడం కానీ డల్గా అలా ఉండడం కానీ ఇప్పుడు ఉండదు, ఇప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సో చేసిన చెప్పి కూడా ఆయన చాలా యాక్టివ్గా ఆయనకి ఎంత చేస్తాడు. ఫస్ట్ ఏంటంటే చిన్నప్పుడు ఆయన చూస్తే పెరిగాం కదా, ఆయన లైవ్గా అలా చూస్తూ ఉండే ఒక ఎక్సైట్మెంట్ అయితే ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ తిరగలేదు అసలు. సో హ్యూస్ మేక్ లోడ్స్ ఆఫ్ ఫన్ అనమాట. ఇంకా చాలా చేసాం. అలాగే ముఖ్యంగా నిచ్చెన, ఈ సినిమాలో నిచ్చెన అంత కామెడీ పండించారు. ఒక ప్రాపర్టీ అనేది మనుషులు కాకుండా నిచ్చెన సీక్వెన్స్ కూడా అసలు హైలైట్. అండ్ సినిమా ప్రమోషన్స్ గాను లైక్ ఈడో రకం ఆడో రకం సినిమా రిలీజ్ అయిన థియేటర్స్ లో కూడా ఎవరు ఎంత తక్కువ టైంలో నిచ్చెన ఎక్కుతారో అంటే వాళ్ళకి అనేది ఒక కాంటెస్ట్ కూడా పెట్టడం జరిగింది యాక్చువల్లీ. సో నిచ్చెన కూడా ఇట్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ కదా. అంటే ఆ కన్ఫ్యూజన్ కి ఈయన వేరే అనుకోవడం, మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో దేనికోసం పెట్టడము. నాకు నైట్ షూట్ రాత్రి 2 గంటలు కూర్చోబెట్టారు, నిచ్చెనలు ఎక్కించి దింపి ఎక్కించి. నాకు ఇరిటేషన్ ఎన్నిసార్లు ఎక్కాలి దాదాపు ఎన్నిసార్లు ఎక్కుంటారు మామూలుగా లెక్కలేదు. అస్సలు ఒక్కసారి జారింట్ అయిపోయింది రావడం. ఇప్పుడు చూస్తుంటే ఎలా సేఫ్టీ లేకుండా అయిపోయినాం. మొదటిసారి అంటే నేను చెప్పాను, నేను దగ్గర నాకు సేఫ్టీ కావాలి, నాకు వైర్లు కట్టండి, లేకపోతే నేను పైనుంచి దిగను, కింద నుంచి ఎక్కుతాను, కానీ పైనుంచి మళ్ళీ ఇటు తిరిగి దిగడం. ఈ మూర్ఖుడు చేశాడు. నేను చెప్పి అప్పటికి జారి కింద పడే అంటే అయ్యో బాబు మా తెలియలేదు బాబు అంటారు, కానీ ఎప్పుడు అలా చేయకు అని చెప్పారు. ఎప్పుడే చెప్పాను నాకు. దాని తర్వాత దిగే తక్కువ చేసేసాం. కమింగ్ టు అంటే ఇదంతా కూడా ఇంత బాగా పడింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ ఆల్సో ద లిరిసిస్ట్. సో నాగేశ్వర రెడ్డి గారితో సెకండ్ టైం వర్క్ చేస్తున్నారు. నాగేశ్వర రెడ్డి గారితో ఇది నాకు థర్డ్ ఫిలిం అనుబంధం. ఎందుకంటే ఫస్ట్ ఇది దేనికైనా రెడీ, దాని తర్వాత నేను ఆయనతో ఒక సినిమా ప్రొడ్యూస్ చేశాను కరెంట్ తీగ మనోజ్ తో. దాని తర్వాత ఇదన్నమాట సెకండ్ ఫిల్మ్. కామెడీ టైమింగ్ రియలీ లైక్ ఇప్పుడు దాంట్లో ఒక పని మనిషి క్యారెక్టర్ ఉంటుంది, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనుకుంటారు ఇల్లంతా. సో ఆ క్యారెక్టర్ ఒరిజినల్ కథలో లేదు, అది దీంట్లో ఆయన కల్పించి పెట్టాడు అనమాట. ఆయనకి ఆ హ్యూమర్ ఉంది, విపరీతమైన హ్యూమర్ ఉంది, ఆ మిస్అండర్స్టాండింగ్ హ్యూమర్ అది విపరీతంగా ఉంటుంది. సో హీ ఈస్ వెరీ ఆయన కామెడీ టైమింగ్, ఐ లవ్ ద కామెడీ టైమింగ్. ఇంకా యాజ్ ఎ డైరెక్టర్ ఈస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, ఆయన నుంచి పెద్దగా చెప్పడం. అండ్ ద రైటర్ డైమండ్ రత్నబాబు, అతనికి సెటైరికల్ కామెడీ అతని దాంట్లో అసలు సినిమా అంతా అసలు అతని బాడీ లాంగ్వేజ్ మాత్రం గమ్మని ఉంటాడు, నవ్వలేడు గట్టిగా, కానీ అతను రాసేటువంటి బలి రాస్తాడు. ఒక డైలాగ్ ఉంటుంది రాజేంద్ర రాజు గారు, ఫస్ట్ నిచ్చెన చూసినప్పుడు నాకు ఇప్పటికీ తగనవుకుంటాను డైలాగ్ ఉన్నప్పుడు, సున్నాలు వేసే నిచ్చెన ఇక్కడుంది ఏంటి, కొంప తీసి కన్నాలు వేయడం కదా తీసుకొచ్చాడా. కామెడీ ఫిలిం కాబట్టి అందులో కూడా బోల్డ్ కామెడీ. అండ్ ఇంకా రాజ్ తరుణ్ అండ్ ఎవ్రీబడి ఆల్ ది కామెడీ ఆర్టిస్ట్ అంటే వెన్నెల కిషోర్ గారు. అన్నిటికన్నా అల్లరి ఎక్కువ ఎవరంటే దీంట్లో రవిబాబు గారు. చూడడానికి పెద్ద అక్యూజ్డ్ లాగా విలన్ లాగా రేపిస్ట్ లాగా ఉంటాడు, కానీ ఆయన ఎప్పుడు అల్లరి ఉంటారు. ఈవినింగ్ దాకా ఇంకా చీకటి అలా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు అలా పెరిగిపోతుంటది అనమాట. అల్లరి దోశ చాలా అలా పెరిగిపోతుంది అల్లరి. మామూలుగా కానీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పాలంటే నా భయం, నేను ఎవరికి అంతగా భయపడలే, కానీ ఆయన మామూలుగా ఏడిపించడు. ఆయన ముందే పెరిగినాడు, నేను కూడా ఒక రకంగా. సో నాకు బాగా పెద్ద, నాకన్నా 15 సంవత్సరాలు పెద్ద అన్న తిరుగుతుంటాను. ఆయన మామూలుగా ఏడిపించాడు కదా, ఏరా ఈరోజు వచ్చారా, వాళ్ళ ఫాదర్కి ఉండేది చలపతిరావు గారికి, సేమ్ ఆయన కన్నా రెట్టింపు రాజేంద్ర ప్రసాద్ గారు. వీడేంటా వీడు నాకన్నా ఎక్కువగా ఉన్నాడు, చలపతి కన్నా ఎక్కువ ఉన్నాడు, వీడు భలే ఉండేది రవి అన్నతో. ఇట్ వాస్ బ్యూటిఫుల్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వాస్ బ్యూటిఫుల్. ఆయన పాత్ర కూడా అంతే బాగా కామెడీ పండించింది యాక్చువల్లీ సత్య గారు వాళ్ళ వైఫ్ క్యారెక్టర్. అండ్ లాస్ట్ లో అయితే ఇంకా చేసి గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎంత కన్ఫ్యూజన్ అంటే ప్రతి టప్ప అసలు పంచులు, ఆ పంచు సీన్లు పడుతూనే ఉన్నాయి లాస్ట్ స్టేజ్ లో చూసుకుంటే. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు సినిమా చూడని వాళ్ళకి రివీల్ చేయలేము మనము. ముఖ్యంగా హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే అందరూ చెప్పేది ఒక ఇంటర్వెల్ బ్యాంక్ లో ఆ టెన్షన్ క్రియేట్ చేసిన విధానం. అంటే అందరికీ అమ్మా అయ్యో చూసేసాడా, అయిపోయిందా, తెలిసిపోయిందా, ఓకే తెలిసిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇటువంటి టెన్షన్స్. అది ఏం తెలిసిందో తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాలి, అది నేను చెప్పాను ఇప్పుడు అఫ్ కోర్స్. సో ఆ ఇంటర్వెల్ బ్యాంక్ ఇస్ ఆల్సో వెరీ చాలా సర్ప్రైజింగ్, ఎందుకంటే మేము అందరం చాలా డిస్కస్ చేసాం ఇంటర్వెల్ దాన్ని. మాకేంటి అంత టెన్షన్ అనిపించలేదు, ఏం టెన్షన్ అనిపించలేదు. థియేటర్లో రియాక్షన్ చూసే అవసరం లేదు, ఇదేంటిది రియాక్ట్. మేమందరం సిట్టింగ్ రూమ్ లో కూర్చొని ఏమో అంత టెన్షన్ రావట్లేదు. ఎందుకంటే దానికి పారామీటర్గా ఏం పెట్టామంటే దేనికైనా రెడీలో నేను ముస్లిం అనేది దొరికిపోతాను, నేను అది అక్కడ దొరికిపోయే
అంత టెన్షన్ ఉందా దీంట్లో అనేది తెలియదు. ఫాదర్ తెలుస్తుంది అంతే కదా, ఏం చేస్తారు వాళ్ళ అన్న వాయిలంటే ఫాదర్ కొట్టాడు. సో ఆ టెన్షన్ కానీ జనానికి వచ్చేసరికి దానికి కనెక్ట్ అయ్యారు. సో ఆల్సో ఆర్ఆర్ కూడా చాలా ఫెంటాస్టిక్ చేశారు సాయి కార్తిక్. సో అది ఆటోమేటిక్ గా అది వర్కౌట్ అయింది. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ముందు మా నాన్న చూస్తాడు షాక్, నేను చూస్తా షాక్, అటు తిరిగి నెక్స్ట్ కట్ చేసి అన్న నాకు విపరీతమైన నవ్వు, రాజు చూస్తాడు, రాజు అక్కడ నాకు విపరీతమైన నవ్వు అక్కడ లేదు. డెఫినెట్లీ అది పెద్ద క్వశ్చన్ మార్క్, టెన్షన్. అంటే ఆ తర్వాత ఆ సీన్ ఏంటనే తెలుసుకోవాలని చాలా ఆతృత ఆడియన్స్ లో అంతా కూడా. కానీ ఆ తర్వాత ఎంత మార్చేస్తారు మీరు సీన్ ని. విష్ణు గారు మొత్తం ఆ సీన్ అంతా మార్చేస్తారు. ఇంటర్వెల్ బ్యాంక్ లో ఉన్న టెన్షన్ ని ఇంటర్వెల్ తర్వాత ఏం జరగబోతోంది అనే సీన్ ని విష్ణు ఫుల్ గా మార్చేస్తారు కదా. సో ఆ తర్వాత మళ్ళీ ఇట్ విల్ కంటిన్యూ. రెండోది వచ్చి నాకు ఆ మూవీలో నా ఫేవరెట్ సీన్ వచ్చి రాజ్ నాకు ఫస్ట్ నైట్ సీన్ అని చెప్పి నన్ను రూమ్ లోకి పంపించేసిన తర్వాత రాజ్ వస్తారు. రాజ్ వచ్చిన తర్వాత ఏమయ్యా ఏదో స్వీట్ తీసుకురాయా అంటే, ఎందుకు సార్ మా కొడుకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్ళి ఈ రోజు అంటే వెరీ గుడ్ సార్, నాకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన చక్కని నా కొడుకు ఫస్ట్ నైట్ అయితే నేను చాలా సంతోషంగా, ఎందుకే ఎవరు చాలా హ్యాపీగా ఉన్నాను. నా కొడుకు ఫస్ట్ అయితే మీకెందుకు నేను నవ్వుతున్నా కొద్దిగా. దాని తర్వాత అదే నేను వెళ్ళిపోవచ్చు అంటే ఎక్కడికి వెళ్తా పైన మీ వైఫ్ సార్ ఎవరికి పెళ్లి ఎవరికి ఫస్ట్ నైట్ అంటే నా కొడుక్కి ఎంఏ సుప్రియ అంటే చాలా జరిగింది. నా రూమ్ లోకి వెళ్ళేది ఆ సీక్వెన్స్ I love that's my favorite sequence. అవునా ఓకే అదే అడగబోయాను మీ ఫేవరెట్ సీన్. that is my favorite scene. రాజ్ తరుణ్ కి రాజేంద్ర ప్రసాద్ మధ్య సీన్ my favorite scene. అదొకటి. మళ్ళా లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె అరిస్తే బయట రవిబాబు గారి రియాక్షన్ అది మామూలు రమణకి చెప్పాను అన్నా నాకు అది చిరాక్ అన్న అది ఎక్స్ప్రెషన్ మీ దాంట్లో అంటే ఆయన దాంట్లో అన్నిటికన్నా ఎక్కువ నవ్వింది ఆ సీన్కే. బ్యూటిఫుల్ గా కలిసి వచ్చింది అన్ని ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. సాయి కార్తిక్ మ్యూజిక్ ఒకటి అన్ని పాటలు కూడా అంటే ఉన్న 4 పాటలు కూడా మరి 6 పాటలు కాకుండా ఉన్న 4 ఈ మధ్య ఏంటంటే కొంచెం పాటలు రాగానే బయటకు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు డ్యూ టు సమ్ రీజన్స్. కానీ అటువంటిది ఈ సినిమాలో 4 పాటల్ని అందరూ అలాగే చూశారు. అండ్ అంటే మేము సినిమాకి వెళ్ళింది కూడా ఒక చిన్న స్వార్థం ఏంటంటే అఫ్ కోర్స్ సినిమా కోసం. అండ్ మా హస్బెండ్ కూడా అందులో కొక్కోకోడి సాంగ్ పాడారు కాబట్టి సో ఈ కృష్ణ చైతన్య అందుకు అంటే చాలా అంటే మంచి మాస్ ఉంటుంది. అతను పాడినప్పుడు నేను విన్నాను. యాక్చువల్లీ ఐ వాస్ దేర్ ఇన్ ద రికార్డింగ్. సూపర్. వెళ్ళేటప్పుడు ఆ రాజ్ నీకు ఒక రోజు ఉంటుంది, నాకు ఒక రోజు ఉంటుంది, ఇద్దరు కలిపి ఒక రోజు ఉంటుంది, 3 రోజులు పాట అయిపోతాడు. సచ్చినట్టు మొదటి రోజు నుంచి డాన్స్ చేయించారు మొత్తం. మీకు ఇష్టమైన పాట ఇందులో? నాకు టైటిల్ సాంగ్ ఇష్టం. అదే లిరిక్స్ చాలా ఇస్తున్నాయి కదా, పాడొచ్చు కదా ఒకసారి. ఇంకా సినిమా జనాలు థియేటర్ కదా పాడతాల్లో మానేస్తారు. చాలా మంది సినిమా చూడాలి. హీరోయిన్స్ విషయానికి వస్తే మీ ఇద్దరికి ఎంత పాత్ర ఉందో ఈక్వల్ గా హేబాకి అండ్ సోనాలిక కూడా అంతే ఈక్వల్ పోర్షన్స్ ఉన్నాయి. సో సినిమాలో చూసుకుంటే అంటే పోస్టర్ లో చూస్తే ఎవరికి ఎవరు అనే క్లారిటీ వస్తుంది. కానీ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ కన్ఫ్యూజన్ వస్తుంది, ఆ తర్వాత ఒక మంచి క్లారిటీ వస్తుంది. అంతే కదా. హీరోయిన్స్ గురించి మాట్లాడే హక్కు అర్హత రాస్తారు అంటే ఇద్దరిని బాగా ఆయనే డీల్ చేశారు. వాళ్ళు చాలా రాజుతో చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు, రాజు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు. వాళ్ళు కంఫర్టబుల్, ఈయన కంఫర్టబుల్. సో రాజు గారు ఈ మాట మీద మీరు ఏం మాట్లాడతారు దీని గురించి? దీన్ని మీరు ఖండిస్తున్నారా లేకపోతే? సెట్ లో 2 కళాగండాలు ఉన్నాయి, రాజేంద్ర గారు, రవిబాబు గారు. ఇంకా నాతో కంఫర్టబుల్ ఎలా ఉంటారు వాళ్ళిద్దరూ. రాజేంద్ర గారు కనబడితే నేను కనబడితే హలో అనేవారు, ఆర్పి గారు కనబడితే అంటే లక్ చేసుకుని గుర్తించారు. రవిబాబు గారు కూడా అంతే. సో మా వరకు ఛాన్స్ ఎక్కడ వస్తుంది. హీరోయిన్ మొత్తం బాగా కంఫర్టబుల్ గా రాస్తారు. అది ఈ హీరోయిన్ కావాలంటే నేను ఇప్పటికి కుమారి 21F ఫినిష్ చేశాను, హెబ్బాబ్ ఏ కావాలి అన్నారు. ఆయనకి ఇష్టం లేకపోతే మేము హీరోయిన్ పెడతాం, ఇష్టమైన హీరోయిన్ పెట్టుకుని ఏ హీరో పని చేయడం. ఆయన ప్రొడ్యూసర్స్ యాక్టర్, ఎవరంటే వాళ్ళతో చేస్తారు అంతేనా. నేను నిమిత్తం మాత్రమే మా నాన్నగారు చుట్టూ కెమెరాలు ఉంటే నటించమన్నారు. మీరు మీ నాన్నగారు ఎక్కడ పట్టించుకున్నారండి సినిమా? అయ్యో మా నాన్నగారికి భయపడ్డారు చెప్పండి. భయపడలేదు, పెద్దల మాట ఏమన్నారు. అది లాస్ట్ లో కావాలనుకున్నప్పుడు ఇప్పుడు కాదు.
వెరీ నైస్. ఎస్, అంటే ఆ కన్ఫ్యూషన్ ని క్రియేట్ చేసే దాంట్లో అలాగే సోనాలిక అండ్ హేబా సూపర్. అండ్ ముఖ్యంగా కోడి మీకు ఇష్టమైన పాటలో కూడా అందరూ డాన్స్ బాగా అందరూ నలుగురు ఇరగదీసేశారు. ఇంపార్టెంట్లీ మనం మాట్లాడుకోవాలంటే ఏకే ఎంటర్టైన్మెంట్స్. సో అప్పటి బ్యానర్ విష్ణు నాకు అనిల్ శంకర్ నాకు ముందుంచే తెలుసు. వాళ్ళకి వాళ్ళ ఫస్ట్ మూవీ బ్యానర్ లో బిందాస్ తమ్ముడితో. సో అప్పుడు నుంచే సన్నిహిత ఉంది, ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటూ ఉన్నా. అది అన్ని తాత్కాలికంగా అన్ని కుదిరాయి. సో వి స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఆయనతో సహా కిషోర్ ఉన్నారు ఇంకో ప్రొడ్యూసర్. ఆయన ఎప్పుడు తెర ముందు రాడు, ఎప్పుడు వెనకానే ఉంటాడు. సో ఆయన ఇట్ వాజ్ వెరీ ప్లెజెంట్, చాలా ప్రొఫెషనల్. ఐ ఫెల్ట్ హ్యాపీ. నేను చేసిన బయట ప్రొడక్షన్స్ అన్నింటిలోకి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొడక్షన్ ఐ కెన్ సే. ఓకే. సో రాజ్, మీరు వర్క్ చేయడం ఇట్స్ ఫస్ట్ టైం కదా? సో మీకు ఎలా అనిపించింది ద ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ అనిల్ గారి గురించి? దే రియల్లీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. అంటే ఒక సినిమాకి ఏం కావాలి, ఎంత కావాలి అనేది ఎక్కడ తగ్గించకుండా సినిమా చివరి దాకా సినిమా కోసం ఫైట్ చేస్తుంటారు. రేపు రిలీజ్ అనేదాకా సినిమా కోసం ఫైట్ చేస్తుంటారు. ఎక్కడ అవ్వాలి అసలు. నాకైతే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ దెమ్ అగైన్. వాళ్ళు ఇంకా నేను చేయను అనే దగ్గర నాకు చేస్తాను. చాలా మంది చెప్తారు అంటే అనిల్ గారు కూడా షూటింగ్ లొకేషన్ లో చాలా అంటే యాజ్ అ డైరెక్టర్ అంటే సినిమా వాళ్ళు ఎలా వస్తూ ఉంటారో ఆయన కూడా బాగా వచ్చి చూసుకోవడము, చాలా కేర్ తీసుకోవడము. ఇన్వాల్వ్ అవ్వరండి. ఇప్పుడు ఐ హావ్ సీన్ కదా, అంటే ఈ సినిమా చూసాను. అంటే జనరల్ గా చూసుకోవడము, అది వాల్యూస్ టేక్ కేర్ చేయడం అనేది చాలా మంది ఈ బ్యానర్ తో వర్క్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో యూ ఆల్సో ఫెల్ట్ ద సేమ్ థింగ్. కన్ఫ్యూషన్ కామెడీని చేశారు, మా అందరికి అందించారు. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే మీ తెర మీద చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇన్ థియేటర్స్? నాకు రిలీజ్ అయ్యేంత వరకు టెన్షన్ గానే ఉంటుంది. నేను ఎనీ యాక్టర్ కాదు ఉంటుంది, లేదు అన్నవాడు అబద్ధాలు చెప్తున్నాడు. నాకు టెన్షన్ లేదు. నా సినిమా రిలీజ్ చేశానంటే నాకు ఈ భారతదేశంలో ఉన్న టాప్ బెస్ట్ యాక్టర్ దగ్గర నుంచి న్యూ యాక్టర్ దాకా నాకు అందరితోనూ పరిచయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు టెన్షన్ పడుతూనే ఉంటారు. అది లేదు అంటే మాత్రం అబద్ధం. హాలీవుడ్లో కూడా కొంతమంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళు డైరెక్టర్స్ ఉన్నారు, నటులు తక్కువ, వాళ్ళకి అదే ప్రెషర్ ఉంటుంది. సో నేను ఫస్ట్ మార్నింగ్ షో థియేటర్కి వెళ్ళి చూద్దామని చెప్పి ప్రసాద్కి వెళ్ళాం, ఐమాక్స్. అక్కడ షాక్, మనోడు అతను ఏదో రాలేదు, నీ రాత్రి అంతా పడుకోలే, వెయిట్ చేస్తున్నా. అది ఐ వాజ్ సర్ప్రైజ్ అట్ ద థింగ్. ఏంటి ఇలా రెస్పాండ్ అవుతున్నారని ఇంటర్వెల్ టైంకి లేచి చప్పట్లు కొడుతున్నారు నవ్వుతూ. అండ్ ఐ వాజ్ లైక్ వావ్, ఇది ఏంటి రెస్పాన్స్ ఏంటి అనుకుంటే దట్ వాజ్ ద ఫస్ట్ ఇండికేషన్ నాకు సినిమా పాస్ అయిపోయాం, వెరీ సేఫ్ అనేది అక్కడ ఇండికేషన్ వచ్చింది. నెక్స్ట్ అసలు దానికన్నా ముందు ఫస్ట్ మనోజ్ రియాక్షన్ నాకు బాగా, వాడు సినిమా చూసినాడు, వాడు వచ్చి ఫస్ట్ కౌగిలించుకొని సూపర్ అన్నాను. దీని ముందు డీక్ అన్నాడు మనోజ్. ఆ తర్వాత ఈ సినిమా సూపర్ అని చెప్పి. సో దీస్ టూ రియాక్షన్స్ అమ్మకి నచ్చింది, వినీకి నచ్చింది, అందరికి నచ్చింది. నాన్నకి ముందే రష్ చూపించారు. ఆయన కొన్ని కరెక్షన్స్ చెప్పారు. ఆయన చెప్పిన కరెక్షన్స్ అనిల్ మీ అందరం కూర్చొని ట్రూ అనుకొని చేసిన దానివల్ల మీకు ఇంకా ఎక్కువ బెటర్గా ఉంటుంది మూవీ. లేకపోతే ఆయన ఒక యూనివర్సిటీ, ఆయన నాన్నగారు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి ఎక్కడెక్కడ తప్పులు జరగలేదు ఇక్కడ నాకు అనిపించలేదు. ఆయన కథ తెలియదు, ఆ కథ ఆయనకి తెలియదు కాబట్టి ఫ్రెష్గా చూస్తున్నాడు. ఆయన లోటుపాట్లు చెప్పగలిగారు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఐ ఫెల్ట్ దట్ వాజ్ థింగ్. కానీ మొన్న నాన్నగారిని థియేటర్ తీసుకెళ్ళిందంటే హీ వాజ్ ఆయన ఇంటర్వల్ టైంకి భలే ఉందిరా సినిమా, బాగుందిరా సినిమా. సో హీ వాజ్ సేయింగ్ దట్. మీరు ఎవరి రివ్యూ చాలా జెన్యూన్ గా తీసుకుంటారు? మీ ఫ్యామిలీస్ లో చాలా మంది ఉంటారు కదా, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో. మనోజ్ది, వినీది నేను ఎక్కువ తీసుకుంటాను. ఫస్ట్ గుడ్ రివ్యూ అంటే వాళ్ళది ఆ జడ్జ్మెంట్ నాకు నమ్మకం. ఓకే, ఎందుకంటే నా సినిమాలు అన్నీ ఆడలా, కొన్ని పోయాయి కూడా. ఆ బాలేని సినిమాల ముందు నాకు జడ్జ్మెంట్ మామూలుగా చెప్పేస్తారు. వినయ్ అయితే నిర్మమాటంగా పర్వాలేదు, బాగాలేదు, ఐ డోంట్ లైక్ ఇట్. అది మా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు నిజంగా చెప్తారు. మా ఫ్రెండ్ ఒకరికి అమెరికాలో ఉండి ఆయన సినిమా చూశాడు. అక్కడ చూసి అరే రిలీజ్ అయిన 3వ రోజు చూశాడు. అరే ఇక్కడ బాగానే ఉందిరా, జనాలు అందరూ నవ్వుతున్నా, నాకేమో పర్వాలేదురా అన్నాడు. ఇక్కడ మేము వచ్చిందంటే మా ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని వాడికి పెద్దగా ఎక్కలేదంటారా సినిమా, ఇదేమో ఇక్కడ ఇంత పెద్ద హిట్, అమెరికాలో బాగా డబ్బులు వస్తున్నాయి ఏంట్రా అంటే హూ క్యాష్
అది నచ్చిన చెప్పిన హూ క్యాస్ అది అవసరం లేదు, వాడికి నచ్చాల్సిన అవసరం లేదు. బ్యూటిఫుల్ స్టేట్మెంట్. హూ క్యాస్, నోబడీ క్యాస్. ఆడికి నచ్చలేదంటే ఎవరికి ఇష్టం, సూపర్. సో రాజ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు సినిమా రిలీజ్ అయిన తర్వాత? గ్రేట్ టైం. హిట్ ఇచ్చే ఆనందం ఇంకేదో ఎవరదు. పడుకోలేదు, టెన్షన్ పడ్డారు బాగా? ముందు రోజు ఎక్సైట్మెంట్ ఉంది, సినిమా చూస్తుంది నమ్మకం వచ్చి ఎక్సైట్మెంట్ ఉంది. రాత్రి అయితే స్టార్ట్ అవుతుంది టెన్షన్. ఎలా కూర్చున్నా తెల్లారి కూర్చొని ఇంకా ఫోన్ కొన్నాం. ఫస్ట్ కాంప్లిమెంట్, ఫస్ట్ ఫోన్ కాల్, ఫస్ట్ గుడ్ మెసేజ్ రివ్యూ ఎవరి దగ్గర నుంచి? ఫస్ట్ మా బావ, మా కిషోర్ బాగుంటాడు, యూఎస్ లో ఉన్నాడు. కొలంబస్ ఎక్కడంటే మనకి మార్నింగ్ 7 o'clock అక్కడ షో ఫినిష్ అయిపోద్ది అనమాట. సో చూసి ఫోన్ చేసి వాళ్ళు బ్యాచ్ అంతా కలిసి వెళ్ళారంట. ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది, అసలు ఏం టెన్షన్ పడుకున్నావా అని. లేదన్న అర్జెంట్ పడుకున్నా. మార్నింగ్ షో పడగానే పడుకుంటా. ఫస్ట్ దాన్ని ఫోన్ చేసి చెప్పాడు నాకు. ఆ తర్వాత వైజాగ్ లో బ్యాచ్ ఉంది, వాళ్ళందరూ ఒకసారి ఫోన్ చేసి ఒకడైతే ఫోన్ ఒక్కొక్కరు తీసుకుని మాడతారు. సినిమా రప్తా ఎవరు అడుగుతా నేను చూస్తాను ఫోన్ ఎలాగేసుకుంటారు. ఫోన్ ఎలాగేసుకుంటారు. సో మొత్తానికి ఎస్, మీరు ఎలా అయితే సినిమా ఎంజాయ్ చేశారో, అంటే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను చెప్తున్నాను, యాజ్ అన్ ఆడియన్స్ అంటే సినిమా చూసినప్పుడు అంతే బాగా ఎంజాయ్ చేసాం మేము, మా ఫ్యామిలీ అంతా కూడా. పాటలు, సినిమా, ద కాస్టింగ్, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. మేము మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం. తర్వాత సినిమాలు కూడా మీ నుంచి అలాగే రావాలని కోరుకుంటున్నాం డెఫినెట్లీ. సో రాజ్ లో కొత్త కోవడము అండ్ ఇంతవరకు లవర్ బాయ్ క్యారెక్టర్, ఏడిపించే క్యారెక్టర్, సినిమా చూపిస్తాం మామ, అవన్నీ ఒక ఎత్తు. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ డిఫరెంట్, డెఫినెట్లీ ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్. సో ఇంకా విష్ణు గారికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ముందు చేశారు కాబట్టి నథింగ్. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి టు ద హోల్ టీమ్, టు ద బ్యానర్, టు ద డైరెక్టర్, ఎవ్రీబడి. ఇంకా ఇన్ని సినిమా రిలీజ్ అయ్యి కూడా ఇంకా కూడా టికెట్ అప్పుడప్పుడు దొరకని స్థితిలో ఉంది. సో ఇంకా చక్కగా 50 days and 100 days కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.